హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ వీడియో చూసేది స్టార్ట్ చేయండి అండ్ ఇంకోటి ఏమిరా అంటే మీకు నా పాటలు నేను రోజు ఏం చేస్తానో నా డైలీ అప్డేట్స్ కావాలి అంటే నా స్నాప్చాట్లో నన్ను ఫాలో అవ్వండి నా స్నాప్చాట్ లింక్ నా ఫస్ట్ కమెంట్లో ఉంటుంది అండ్ ఆల్సో నేను ఈ నా ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది కదా దాంట్లో నేను బిగ్ బాస్కి రిలేటెడ్ మీమ్స్ పంపిస్తూ ఉన్నా నాకే చూస్తూ ఉంటే ఎంత కామెడీగా అనిపిస్తుంది తెలుసా ఈరోజు ఒక మీమ్ పెట్టినా ఇవి సంజనకు తెలుగు సరిగ్గా రాదు కదా ఇమాన్యుయల్ బయట ఊడొస్తా అంటే ఇమాన్యుయల్ ఇంకా కూడుస్తున్నావా అని అడుగుతుంది ఓరే నాయన ఆ మీమ్ చూసి ఎంతసేపు నవ్వుకున్నాను ఆమెకు తెలుగు రాదు ఊడొస్తానమా అనే దానికి అయ్యో దాన్ని తలుచుకుంటూ అంటే నవ్వు వస్తుంది భయంకరంగా ఓకే సో దట్ ఈస్ అ పాయింట్ సో అట్లా నేను మీమ్స్ పంపిస్తూ ఉంటాను దాన్ని చూస్తూ ఉంటాను నేను ఆల్సో అప్డేట్స్ చెప్తూ ఉంటాను సో ఈ రోజు నేను ఈ ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అండ్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నిన్న మిడ్ నైట్ లైవ్లో ఈ డిస్కషన్ టైంలో జరిగిన కొన్ని అప్డేట్స్ కూడా చెప్తాను కొన్ని పాయింట్స్ నాకు సూపర్ అనిపించినాయి కొన్ని పాయింట్స్ చాలా ఓవర్గా అనిపించింది అంటే అవసరమైన దానికంటే కొంచెం ఓవర్గా భూతద్దంలో చూస్తున్నారేమో అనిపించింది ఈ ఓనర్స్ అంతా సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అంత డీప్గా నేను కాన్వర్సేషన్ నోట్ చేసుకోలేదు జస్ట్ మైండ్లో ఉండే కాన్వర్సేషన్ మీకు చెప్తాను నేను అప్పుడు అనుకున్న ఏంటి వీళ్ళు ఇంత ఓవర్గా ఆలోచిస్తున్నారని చెప్పేసి ఆ పాయింట్లో అనిపించింది సో ఆ పాయింట్ కూడా నేను చెప్తాను సో దానికి ముందు నేను ఆల్రెడీ నేను చెప్పినట్టు నా ప్రతి వీడియోలో టాప్ 4 కమెంట్స్ చదువుతానని చెప్పిన కదా సో నేను టాప్ 4 కమెంట్స్ దేనికైతే ఎక్కువ లైక్స్ వచ్చినాయో ఆ కమెంట్స్ చదువుతాం సో ఫస్ట్ గాయత్రి పెట్టింది గీతు బిగ్ బాస్ ఎపిసోడ్ కన్నా నీ రివ్యూస్ సో ఎంటర్టైనింగ్ లవ్ యూ గీతు ఐ లవ్ యూ టు గాయత్రి థ్యాంక్ యూ సో మచ్ నా రివ్యూలో ఎంత ఉంటాయని చెప్పేసి నాకే తెలీదు ఓకే అండ్ సెకండ్ భారతదేశం 5619 అంట భరణి ట్రైయింగ్ టు స్టాప్ గొడవలు బట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ హీస్ ఆల్సో ట్రైయింగ్ టు క్రియేట్ రిఫ్ట్ అగేన్స్ట్ కామనర్స్ హీస్ ప్లేయింగ్ హిస్ గేమ్ సో ట్రూ నిజంగా నాకు భరణి అసలు అర్థం కాలే అసలు ఆయనే చెప్పినాడు ఏ టైంలో ఎట్లుంటానో తెలియదని చెప్పేసి నిజంగానే అనిపిస్తుంది ఆయన వెనకాల మాత్రము ఫైర్ పెరుగుతుంది వెయిట్ చేస్తున్నా అంటాడు అంటే నారాయణ లాగా నారదుల్లాగా ఎట్లా ఫైర్ ఎప్పుడు ఫైర్ వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం ఎవరైనా గొడవ పడతా ఉన్నారంటే మధ్యలో దూరేసి గొడవ పడద్దంది చిన్న విషయం అని చెప్పేసి అంటా ఉన్నాడు సో ఐ డోంట్ నో ఆ విషయాన్ని ఎట్లా తీసుకోవాలనేసి కూడా నాకు అర్థం కాలే దాని తర్వాత థర్డ్ది తనుజ కాఫీ అడిక్ట్ అండి తనని రెగ్యులర్గా ఫాలో అయితే తెలుస్తుంది తన స్టోరీలో మ్యాక్స్ కాఫీయే ఉంటుందంట మిస్టర్ సింగిల్ 0017 పెట్టారు సో ఓకే తనుజ కాఫీ అడిక్ట్ కాబట్టి కాఫీ దొంగతనం చేయడానికి అన్ని ప్లాన్స్ వేసింది అనేసి నేను నైట్ అనిన పాయింట్ మీకు హర్ట్ అయ్యొచ్చు మరి ఒకవేళ ఇప్పుడు నేను బిగ్ బాస్ పోయి నేను వాట్కా అడిక్ట్ అయింటే నేను కాదు బట్ మందు అడిక్ట్స్ చాలామంది ఉంటారు స్మోక్ అడిక్ట్స్ చాలామంది ఉంటారు వాళ్ళందరూ అడిక్షన్లు అంతా పక్కన పెట్టేసే కదా బిగ్ బాస్ హౌస్కి వచ్చింది బిగ్ బాస్ హౌస్లో రోజు ఒక వాటర్ ఇస్తారే వాళ్ళు తాగేదానికి ఇవ్వరు కదా అట్లా చెప్పేసి ఎప్పుడైనా వాటర్ పంపించినప్పుడు వాళ్ళని దొంగతనం చేస్తారా ఎన్ని అడిక్షన్స్ ఉన్నా ఏం చేసినా బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పరీక్ష మనం ఇష్టమైన వాటన్నిటిని వదులుకొనేసి ఇష్టమైనవి సాక్రిఫైస్ చేసేసి హౌస్లో ఉండడమే బిగ్ బాస్ గేమ్ అనేది సో దట్స్ వెన్ నీకు కావాల్సింది ఏంటి నీకు వద్దనుకునేది ఏంటి అని చెప్పేది బయటపడుతుంది సో కాఫీ అడిక్ట్ కాబట్టి కాఫీ దొంగతనం చేసేది మందు అడిక్ట్ కాబట్టి మందు దొంగతనం చేసేది ఇంకేదో అడిక్ట్ కాబట్టి అది చేసేది దట్స్ నాట్ ద థింగ్ ఇట్స్ అ డెవలప్మెంట్ అండ్ యూ విల్ లెర్న్ సో మచ్ డ్యూరింగ్ యువర్ బిగ్ బాస్ జర్నీ నేను పెద్ద ఎగ్జాంపుల్ ఓకే దాని తర్వాత పవన్ కుమార్ గుట్టవెల్లి ఏంటిది యాక్చువల్లీ టాప్ కమెంట్స్ రావట్లే నాకు టాప్ అని కొడుతుంటే వేరే కమెంట్స్ వస్తున్నాయి నాకు తెలిసి వీళ్ళకి ఎక్కువ లైక్స్ ఉండే కమెంట్ ఎట్లా చూడాలబ్బా ఇన్ని కమెంట్లలో ఓకే యాక్చువల్లీ కనిపించట్లేదు ఏదో ఒక కమెంట్ 15 లైక్స్ ఉన్నింది ఐ మిస్ దట్ కమెంట్ ఐఎమ్ సో సారీ ఎడమైందో ఓకే చారీ 298 1 word సే ఇమాన్యుయల్ లేకుంటే లైవ్ బిగ్ బాస్ చూడడం వేస్ట్ హీఈస్ ఎంటర్టైనర్ ఇమ్ము జెన్యూన్గా ఉన్నాడు తప్పు కూడా ఇమ్ముదే యా సో నిన్న తప్పు ఆ గుండంకుల్ అదే చెప్తున్నాను కదా మనము మన పర్సెప్షన్లో ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్క మారి ఉంటుంది ఇప్పుడు ఇమాన్యుయల్ ఏమో గుండంకుల్ అనే దానికి ఫస్ట్ డే ఒక్కరోజు క్లోజ్గా మాట్లాడినంత మాత్రాన గుండంకుల్ అనుకుంటే తీసుకోలేడేమో బికాజ్ ఆయన గురించి ఆల్రెడీ తెలుసు అగ్ని పరీక్షలో చూసినాము ఆయన ముందే ఏదైనా కొంచెం ఎగ్జాజరేట్ చేసి చిన్నది ఇంత పొడుగులాగి చేస్తాడనేసి తెలిసినప్పుడు ఐ థింక్ ఇమ్ము కూడా కొంచెం లిమిట్లో ఉండుంటే బాగుండేదేమో అనిపించింది అండ్ ఆయన కూడా కావాలనే దాన్ని ఎక్కువ డ్రాగ్ చేసినట్లే ఇమాన్యుయల్ వచ్చి సారీ చెప్తూ ఉంటే కూడా ఇంకా హార్ష్గా ఉండాల్సిన అవసరం లేదు ఇఫ్ సంబడి సారీ టు యూ అంటే చెప్తూ కొట్టి సారీ చెప్తే నొప్పిపోదు బట్ అక్కడ చెప్తూ అంత ఏం కొట్ల గుండంకులు అన్నాడు అదే ఏదో ఒక సామెత ఉంటుంది కదా అత్త తిట్టిందని కాదు కోడలు నవ్విందని సంథింగ్ ఐ డోంట్ నో ఏమో నాకు డైలాగులు కూడా సామెతలు కూడా తెలుసు సో అందుకని మండింది అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా ఐ గెస్ సో ద సేమ్ థింగ్ హ్యాపెన్ సో ఇమ్ము మాట్లాడిన దానికి కాదు అందరు నవ్విన దానికి ఆయనకి ఏమైనా కాలిందేమో మేబీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్ సో ఇప్పుడు
నిన్న రాత్రి మిడ్ నైట్ డిస్కషన్స్ విషయానికి వస్తే జస్ట్ క్యాజువల్ డిస్కషన్ అంటే ఒకరిని నామినేట్ చేయాలి, ఓనర్స్ అందరు కలిసి టెనెంట్లో నామినేట్ చేయాలి అనేసి అంటే ఒక్కొక్కరు రెండు పేర్లు చెప్దామనేసి అనుకున్నారు. ఈ ఓనర్స్ అందరు ఏంటంటే అంటే ఈ కామనర్స్ అంతా ఏంటంటే మనం తెలివైన వాళ్ళము, మన పాయింట్ ప్రూవ్ చేసుకోవాలి, మన దగ్గర జనాలు ఇంప్రెస్ అవ్వాలి అని చెప్పేసి కావాలనే కొంచెం ఓవర్గా పాయింట్లు వేస్తున్నారు ఏమో అనేసి అనిపిస్తుంది. బికాజ్ ఒక మాట చెప్పిన అనుకో, ఐ వాంట్ టు యాడ్ అ పాయింట్ టు ఇట్, ఐ వాంట్ టు యాడ్ 2 points టు ఇట్, ఐ వాంట్ 1 యాడ్ ఆన్ టు ఇట్. ఎందుకు అంత అవసరం లేదనేసి అనిపించింది నాకైతే. మరీ అతి తెలివితేటలు అయిపోతున్నారేమో, అంత విజ్ఞాన ప్రదర్శనలు వద్దమ్మా అని చెప్దాం అనిపించింది. ఓకే, యూ పుట్ యువర్ పాయింట్స్ గుడ్, కానీ మనం గుడ్ అనిపించుకోవాలని చెప్పేసి పక్కన వాళ్ళ క్యారెక్టర్ని మరీ ఉండేది చెప్తే ఓకే, ఉండేదానికి ఒక 10 యాడ్ చేసి వాళ్ళని మరీ డిజాస్ట్రస్గా చూపించేసి ఐ థింక్ దట్ ఈస్ అన్నెసెసరీ ఏమో అనే పాయింట్ అనిపించింది. సో వాళ్ళ డిస్కషన్ లైట్గా నాకు గుర్తుండేంత వరకు నేను రీకాల్ చేసుకొని నోట్ చేసుకున్నాను నిన్న. సో అది చెప్తా. సో ప్రతి ఒక్కరికి 2 పేర్లు ఉన్నాయి అబ్బా. మ్యాక్సిమం పేర్లు వచ్చింది అయితే సంజనాది, భరణిది. సో సంజనాకు వచ్చిన రీజన్స్ ఏం చెప్పినారంటే ఒక్కొక్కరు రీజన్స్ చెప్పుకోవాలి అని చెప్పేసి సంజనాకు చెప్పిన రీజన్స్ ఏంటంటే మైక్ అడ్డం పెట్టుకొని మాట్లాడేది ఒకటి, దాని తర్వాత ఆవిడ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, దాన్ని పక్కన పెడేస్తే మైక్ అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉంది అనేసి ఒకటి. దాని తర్వాత ఈ కామనర్స్ అందరికీ ఏముందంటే వాళ్ళందరూ సెలబ్రిటీస్ అయినా కూడా వాళ్ళు వచ్చి ఎట్లా కావాలని యాక్ట్ చేస్తున్నారు. ఆయన భరణి అయితే చాలా ఫేక్ అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నారు. బట్ సంజన రీజన్స్ ఫస్ట్ చెప్తా. దాని తర్వాత ఇంకోటి ఏం చెప్పినారు, మనీష్ మర్యాద మనీష్, నేను ఐ మీన్ నిజంగానే ద వే హీ టాక్స్ ఈజ్ రియలీ నైస్, బట్ వాట్ హీ టాక్స్ ఈజ్ షిటీ అని చెప్పేసి నాకు అనిపించింది. ఉంటే దానికంటే ఓవర్గా ఇప్పుడు ఇమాన్యుయల్ మనీష్ని ఏదో అన్నాడంట 2 మాటలు. హరీష్తో గొడవ అయ్యేటప్పుడు చెప్తా ఉన్నాడు భరణి గారికి, ఏమని నన్ను కూడా అన్నాడు ఇమాన్యుయల్ అనేసి. అన్నప్పుడు మరి నీకు కాలినప్పుడు నువ్వు అప్పుడే పోయి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఇద్దరు విలన్ అయిపోతా ఉన్నారంటే వాళ్ళిద్దరు గురించి 10 మంది వాడు నాకు ఇట్లా చేసినాడు నీకు ఇట్లా చేసినాడు అని ఒక పాయింట్ యాడ్ చేసుకుంటూ పోతారు కదా. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఇస్. ఐ డెంట్ లైక్ దట్ బిహేవియర్. అండ్ మనీష్ కూడా చిన్న విషయాల్ని ఎగ్జాజరేషనే ఓవర్ ఎగ్జాజరేషన్ చేస్తున్నాడు ఏమో అనిపించింది. ఎందుకంటే సంజన వచ్చి సీరియల్లో విలన్ లాగా అనిపిస్తుంది, చాలా ఫేక్ అనిపిస్తుంది, చాలా మ్యానిపులేటర్గా అనిపిస్తుంది. సంజన కొంచెం నెగిటివ్, ఐ మీన్ టక్కని తను మాట్లాడడము, తను బిహేవ్ చేయడం మేబీ యాక్టింగ్ లాగా ఫేక్ లాగా అనిపిస్తూ ఉంది. బట్ అంత నెగిటివ్ మ్యానిపులేషను ఫేక్ అదైతే నాకేం అనిపించలేదు. సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ అంటే పాజిటివ్ ఫీలింగ్ లేదు, కానీ మరి అంత నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఇది కూడా లేదు. ఇఫ్ యూ సే దట్ టు సంబడి దే విల్ డెఫినెట్లీ గెట్ హర్ట్. అది కూడా ఒక్క రోజులోనే, నువ్వు కనీసం ట్రావెల్ కూడా చేయలేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ సే సంబడి దట్ యూఆర్ గివింగ్ దిస్ నెగిటివ్ ఎనర్జీ టు మీ, దట్ ఈస్ రియలీ బ్యాడ్. అంటే అది నాకు కరెక్ట్ అనిపించలేదు. మనీష్ చెప్పింది చాలా ఎగ్జాజరేట్ చేసి ఉండే పాయింట్ని చాలా హైప్ చేసి చెప్పినట్టు అనిపించింది. దట్ ఈస్ సో బ్యాడ్. మేబీ తను ఈ ప్రియా చెప్పినట్టు హాట్ వాటర్ పెట్టిస్తా అని చెప్పేసి 2 గంటల సేపు లాగుతానే ఉంది, పీకతానే ఉంది, చెప్తానే ఉంది. అందరూ మార్నింగ్ హాట్ వాటర్ తాగుదామని కామెడీగానే చెప్తాందేమో, బట్ కామెడీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సేమ్ ఒక జోక్ వేస్తే ఒకసారి నువ్వు వస్తుంది, 2 సార్లు నువ్వు వస్తుంది, అదే జోక్ తెల్లారి నుంచి సాయంత్రం వరకు చూస్తూనే ఉన్నాం అనుకో, ఏంద్రా సోది ఇదే జోక్ పెట్టుకుని ఏంటన్నాడు అనేసి అనిపిస్తుంది, అది ఎంత కామెడీ జోక్ అయినా కూడా. సో ద సేమ్ వే సంజన జోక్స్కి దే మైట్ గాట్ ఇరిటేటెడ్ అండ్ కొంచెం లిటిల్ ఫేక్నెస్ ఇస్ ఆల్సో దేర్. సో అక్కడ కూడా ఆ పాయింట్ మీద మాట్లాడారు, దట్ ఈస్ ఆల్సో దేర్ అని చెప్పేసి నాకు అనిపించింది. అంత ప్రతి ఒక్కరు విజ్ఞాన ప్రదర్శనలు ఐ వాంట్ యాడ్ అ పాయింట్ టు ఇట్ అని చెప్పేసి సంజన గురించి అంతా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. దాని తర్వాత సుమన్ శెట్టి పేరు కూడా వచ్చింది, ఎందుకంటే ఆయన పక్కన కూర్చుంటే కూడా ఏం మాట్లాడట్లేదు. నేనైతే పిచ్చెక్కిపోతానేమో ఆయన నా పక్కన కూర్చుంటే, ఏమియా మాట్లాడవాయా, ఏమియా పెట్టుకున్నావు నోట్లో మాట్లాడియా ప్లీజ్ యా ఏమియా అని చెప్పి. నిజంగా ఆయన ఏమేం మాట్లాడట్లేదు స్వామి, ఆయన ఎందుకున్నాడా లేదో తెలీదు. సరే పోనీ ఇప్పుడు ఇమాన్యుయల్ ఏం మాట్లాడకపోయినా ఎపిసోడ్ చూస్తుంటే అందరు ముందరు మాట్లాడుతూ ఉంటే కూడా వెనకాల పొరకట్టాలి సౌండ్. ఇమాన్యుయల్ షష్ఠి వీళ్ళిద్దరూ ఊడ్చేది, వాళ్ళిద్దరు దండం పెట్టచ్చు రా నాయన. ఎంత పని చేస్తున్నారు, రోజంతా చేస్తూనే ఉన్నారు. ఆ ఇమ్ము వచ్చి బిగ్ బాస్ పోయే ముందు తగ్గాలని చెప్పేసి జిమ్లో జాయిన్ అయినాడు. నాకు తెలిసి 2 రోజులు తగ్గిపోతారేమో బిగ్ బాస్ హౌస్లో ఉంటే. ఫుడ్ లేదు, ఫుల్ పని, ఎంత పని చేస్తున్నాడు. అట్లా పని చేస్తుంటే కూడా అయ్యో పాపం ఎంత పని చేస్తున్నాడు అనే ఫీలింగ్ అయినా వస్తుంది. సుమన్ శెట్టికి పని లేదు, పని బట్ట లేదు, పోనీ మాటలతో ఎంటర్టైన్ చేస్తాడా అంటే అది లేదు. పోనీ సంజనానో ఇంకొకరు ఎవరో నెగిటివో పాజిటివో ఏదో ఒక రకంగా రిజిస్టర్ అవుతున్నారు. సుమన్ శెట్టి అంటే
సుమన్ శెట్టి ఎవరు అనేసి అడుగుతారు. ఇంకో 3 వారాలు జరిగితే వచ్చాడా, ఇది సీజన్ 9కి వచ్చాడా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అట్లా చేస్తున్నాడు స్వామి సుమన్ శెట్టి. ఆయన వచ్చిన ఆపర్చునిటీ మొత్తం మిస్ చేసుకుంటా ఉన్నాడు. అసలు నాకు తెలిసి ఐ థింక్ హీస్ ఓన్లీ యాప్ట్ ఫర్ యాక్టింగ్, నాట్ ఫర్ దిస్ రియాలిటీ షోస్. ఐ థింక్ ఇట్స్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ అనేసి చెప్పి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకేం రాసుకున్నాను, నేను రాసుకుంది 4-5 పాయింట్లు అంతే. ఇమాన్యుయల్ గురించి టాపిక్ వచ్చింది. నాకు హరీష్ అంత గొడవ జరిగింది, అంత గుండు అంకుల్ అని చెప్పేసి అన్ని సారీలు చెప్పి అంత చేసిన తర్వాత కూడా మళ్ళీ నన్ను గుండు అంకుల్ అనేది నాకు నచ్చలేదని చెప్పేసి ఇమాన్యుయల్ పాయింట్ తీసుకొచ్చి ఇమాన్యుయల్ కూడా ఫేక్, ఇమాన్యుయల్ నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఆ పాయింట్ తీసి మాట్లాడడం. నాకు ఎంత లాగతావు స్వామి, ఎంత లాగతావు చెప్పు, లాగతానే ఉంటావు అట్లా లాగే నేను ఆ వారం బయటకు వచ్చినాను. నువ్వు ఎంత లాగతావు అంటే హీ వాంట్స్ టు ప్రూవ్ దట్ హీస్ గుడ్. ఆయన మాట కరుకు కానీ మనసు చెరుకు, డైలాగులు రావు. సో అట్ట అనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు ప్రూవ్ దట్ ఈస్ అ నైస్ పర్సన్, దట్స్ వై హీస్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో దట్ ఈస్ అన్నెసరీ. ఫేక్నెస్ అట్లా కనిపించేస్తుంది అట్లే నీట్గా. మాస్క్ మ్యాన్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు, లేదా మాస్క్ కావాలని చేసుకొని ఆడుతున్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. ఐ కాంట్ సే ఇట్స్ ఫేక్. హీస్ ప్రిటెండింగ్ దట్ ఈస్ అ నైస్ పర్సన్. హీ మైట్ బి అ నైస్ పర్సన్ బట్ హీస్ యాక్చువల్లీ ప్రిటెండింగ్ మోర్ అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా జరిగింది. సో అంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇమాన్యుయల్ నన్ను గుండంకులు అన్నాడండి. ఎందుకు గుండంకులు ఇంత, నిజంగా అవసరమా గుండంకులు? సారీ చెప్పిన తర్వాత కూడా దాన్ని అంత లాగేది, అంత ఫీల్ అవ్వలే. మధ్యాహ్నం నవ్వినాడు, అంతా చేసినాడు. బట్ అందరి ముందు సారీ చెప్పినాడు. మళ్ళీ డోర్ దగ్గర వచ్చి సారీ చెప్పినాడు ఇమాన్యుయల్. నాకు ఇట్లా హర్ట్ చేయాలని లేదన్నా, మీరు అంత క్లోజ్గా ఉన్నారని చెప్పేసి నేను మిమ్మల్ని అన్నాడని చెప్పేసి రోడ్లో ఎంట్రీ డోర్ దగ్గర మళ్ళీ సారీ చెప్పినాడు దగ్గరకు వచ్చి. అప్పుడు ఎవరు లేరు కూడా పక్కన. బట్ స్టిల్ మళ్ళీ నామినేషన్స్లోకి తీసుకొని రావడం ఐ డోంట్ థింక్ దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ మేబీ వాళ్ళకి వేరే రీజన్స్ లేవేమో వేరే వాళ్ళ మీద వేసేదానికి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎంత సార్ట్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు మనకి రీజన్స్ ఉండవు వేరే వాళ్ళ మీద వేసేదానికి. వేరే వాళ్ళ మీద రీజన్స్ లేనప్పుడు సార్ట్ చేసుకున్నా కూడా ఆ రీజనే వస్తుంది, ఆ రీజనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని మర్చిపోయేదానికి అంత ఇమ్మీడియట్గా ఒక సారీతో ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేము. ఆ పాయింట్లో మేబీ ఏమైనా నామినేట్ చేస్తున్నాడేమో, బట్ చాలా ఎక్కువ లాగి ప్రొలాంగ్ చేసినట్టు అనిపించింది. ఆ ఇష్యూని ఎక్కువ డ్రాగ్ చేసినట్టు అనిపించింది హరీష్. సో ఇమాన్యుయల్ పేరు వచ్చింది. దాని తర్వాత భరణి మీద ఏం పాయింట్ వచ్చిందిరా అంటే, ఆయన నిజంగానే ఇట్లా గొడవలు పెడతా ఉంటాడు, ఇట్లా మాట్లాడుతుంటాడు కానీ గొడవలు పెడతా ఉంటాడు అనే పాయింట్ వచ్చింది. దట్ ఈస్ అ గుడ్ పాయింట్. ఇది మాస్క్ మ్యాన్ విషయంలో నిన్న ఇంకొక విషయం చెప్దాం మర్చిపోయినా. మాస్క్ మ్యాన్ కూడా హైట్స్ ఆఫ్ డబల్ స్టాండర్డ్స్ అబ్బా. ఎట్రా అంటే నిన్న ఆయన మాట్లాడుతుంటే మధ్యలో మనీష్ వచ్చి మాట్లాడితే, నీకు బ్యాడ్జ్ లేదు, నువ్వు మాట్లాడద్దు, నీకు బ్యాడ్జ్ ఉందా బ్రో, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. బ్యాడ్జ్ లేని వాడు మాట్లాడకూడదు హరీష్, కానీ ఈయన మాత్రం బ్యాడ్జ్ లేని వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తాడు. బ్యాడ్జ్ లేని వాళ్ళు కూడా వర్క్ అసైన్ చేసి వర్క్ చేయాలా, బికాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి హౌస్లో ఉన్నారు కాబట్టి. అదే బ్యాడ్జ్ లేని మనిషి మాత్రం మాట్లాడకూడదు. అదేంది అంటే ఇప్పుడు నువ్వు బ్యాడ్జ్ లేని వాళ్ళకి పని ఇస్తావు అనుకో, బ్యాడ్జ్ లేని వాళ్ళు మాట్లాడేదానికి రేట్ ఉంది కదా, అప్పుడు హౌస్లో అందరికీ రేట్ ఉన్నట్టే కదా, నీకు ఒకటే రేట్ ఉందా, మేము పీకుడా? అది నేను చెప్తాం అనుకున్న ఆ పాయింట్ మర్చిపోయినా. తర్వాత ఈరోజు టక్కనేసి ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్తాను. దాని తర్వాత భరణి మీద రీజన్, నాకు ఇక్కడ ఒక రీజన్ మాత్రం సూపర్గా అనిపించింది, శ్రీజ చెప్పిన రీజన్. సో బేసిక్గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఈ ఎంట్రీస్ అని కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి. అంటే మీరు ఇట్లా మాట్లాడండి, ఇట్లా చెప్పండి అని చెప్పేసి కొంచెం స్క్రిప్టెడ్ ఉంటాయి. సో భరణి ఎంట్రీ ఆ హార్ట్ ఒక లాకెట్ తీసుకొచ్చింది, ఇది నా లైఫ్, ఇది నా గుండెకాయ అనేసి చెప్పింది. అదంతా మేబీ స్క్రిప్ట్ అయి ఉండొచ్చు, అది మేబీ స్క్రిప్ట్ అయి ఉండొచ్చు. వీ డోంట్ నో ఇఫ్ ఇట్స్ స్క్రిప్టెడ్. అంటే ఎంట్రీస్ మాత్రమే స్క్రిప్టెడ్ ఉంటాయి, లోపల ఏది స్క్రిప్టెడ్ ఉండదు. ఎంట్రీస్ మాత్రం బికాస్ దే వాంట్ దట్ హైప్ కదా. సో మీ వైఫ్ని తీసుకుని రండి, ఈ స్క్రిప్ట్, దెర్ ఇస్ సమ్ స్క్రిప్ట్. సో నాకు అప్పుడు స్క్రిప్ట్ ఏమొచ్చిందంటే, మై స్క్రిప్ట్ వాజ్ ఐ హ్యావ్ టు ఎగ్జిబిట్ సంథింగ్ ఆఫ్ మై టాలెంట్. సో నాకుంటే టాలెంట్ ఏమి అనేసి అడిగినారు. ఒకటి నేను పాడతాను, ఇంకొకటి చిన్నపిల్లలా మాట్లాడతాను, నేను చాలా చిన్నపిల్ల, గీతు చాలా క్యూట్, అట్లా నేను చిన్నపిల్లలా మాట్లాడతాను కదా. సో నేను అట్లా చిన్నపిల్లలాగా మాట్లాడతాను అని చెప్పిన. సో దే ఆర్ లైక్ ఓకే దిస్ ఈజ్ సంథింగ్ యూనిక్, ఇట్లా చిన్నపిల్లలాగా మాట్లాడేది యూనిక్ కాబట్టి ఏదన్నా స్టేజ్ మీద నాగార్జున గారితో చిన్నపిల్లలాగా మాట్లాడండి అని చెప్పేసి అంటే నా ప్రోమోలో కూడా ఉంటుంది. అవును మోయా, అందుకే నాకు అఖిల్ బావ అంటే కూడా చాలా ఇష్టం, అమలాకి అత్త ఇంకా ఇష్టం అనేసి చెప్తా కదా. అది స్క్రిప్టెడ్, అంటే అది నా ఓన్ డైలాగే, కానీ ఆ చిన్నపిల్లలాగా మాట్లాడేది ఓ స్క్రిప్టెడ్. సో దట్ వేస్ భరణికి కూడా ఆ చైన్ తీసుకెళ్ళండి, ఆల్ దట్ మైట్ బి స్క్రిప్టెడ్. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో టీమ్ ఇప్పుడు ఆ స్టేజ్ మీదకి ఎంటర్ చేసేటప్పుడే ఎట్లా వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ హెయిర్ స్టైల్, ఏ డ్రెస్, ఏ ఇది అనేసి చూస్తారు కాబట్టి దట్ క్యాన్ బి స్క్రిప్టెడ్. ఆ పాయింట్ తీసుకొచ్చి శ్రీజ ఏం చెప్పిందంటే, నాకు అది చాలా ఫేక్గా అనిపించింది. ఆ లాకెట్ అదంతా, ఇది లేకపోతే నేను వెళ్ళిపోతా, నేను వాకౌట్ చేస్తాను, నాకు బిగ్ బాస్ హౌస్లో కూడా పోను అని చెప్పేది నాకు అదంతా ఫేక్ అనిపించింది. సో ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తాను. అది కొంచెం తుప్పాస్ అయ్యుండొచ్చు, ఎందుకంటే
ఎట్లా ఇది స్టేజ్ మీద జరిగిన దాని మీద నామినేట్ చేస్తుంది అనే పాయింట్లో మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడారు దట్ మైట్ నాట్ బి అ వ్యాలిడ్ రీజన్ అని చెప్పేసి. కాకపోతే ఈ కామనర్స్కి వీళ్ళందరికీ తెలియదు కదా, దెర్ క్యాన్ బీ స్క్రిప్ట్ బిహైండ్ ద సీన్స్, కొంచెం స్క్రిప్ట్ ఉంటుందనేసి వాళ్ళకి తెలియకపోవచ్చు కాబట్టి మేబీ ఆ పాయింట్ తీసుకొని వచ్చింది, అది ఓకే. ఆ మిగతా వాళ్ళందరూ ఇది కరెక్ట్ పాయింట్ కాదు అన్నప్పుడు తను ఒక మాట చెప్పింది, నాకు కానీ ఈ లాకెట్ అలో చేయకపోతే నేను బిగ్ బాస్ హౌస్లో కూడా వెళ్ళను, నేను వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పేసి ఆయన మాట్లాడినాడు. సో బిగ్ బాస్ హౌస్లో కూడా ఎంటర్ అవ్వడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి కూడా ఆయనకు అంత ఇది లేదు, హౌస్లోంచి వెళ్ళిపోవడానికి ఏముంది మనకి, వెన్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ ఇన్ టు ద హౌస్, వెళ్ళిపోవడం కూడా ఈజీయే కదా, సో లెట్స్ నామినేట్ హిమ్ అని చెప్పేసి అనింది. అది నాకు సూపర్ లాజిక్ అనిపించింది నిజంగా, ఎందుకంటే హౌస్లోకి రావడానికి ఆయన అంత ఫైట్ చేయనప్పుడు హౌస్లో నామినేషన్స్లో ఆయన ఉండకుండా ఉండడానికి ఏముంది, హీఈస్ రెడీ టు గో, హీఈస్ రెడీ టు లీవ్, దెన్ వై నాట్ నామినేట్ హిమ్ అనే పాయింట్ సూపర్ పాయింట్ పట్టుకునింది అనిపించింది నాకు శ్రీజ. మిగతా వాళ్ళంతా కొంచెం తుపాస్ పాయింట్లు అంతా పట్టుకున్నారు, మనిషి అయితే కొంచెం నాకు అతి తెలివి, నాకు చాలా తెలివి, అతి తెలివి అనేసి చూపించుకొని ప్రతి ఒక్కదాన్ని ఓవర్ అనాలిసిస్ చేద్దామనేసి అనుకుంటున్నాడు. ఐ లైక్ ద వే హీ టాక్స్, ఐ లైక్ ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ థింగ్స్, బట్ ఐ డోంట్ లైక్ ద వే, ఐ డోంట్ లైక్ వాట్ హీ టాక్స్ అని చెప్పేసి కొంచెం అది కొంచెం ఓవర్ బోర్డ్ అయిపోయిందేమో ఆయన మాట్లాడేది అని చెప్పేసి నాకు అనిపించింది అది. సో అది నాకు సూపర్ పాయింట్ అనిపించింది శ్రీజాతో. సో ఈ ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు నామినేట్ అయ్యారు అనే పాయింట్ చెప్తాను. సో అందరు కలిసి నాకు తెలిసి ఓనర్స్లో ఒకరిని నామినేట్ చేయాలి, అండ్ ఓనర్స్కే ఈసారి ఛాన్స్ వచ్చింది అందరినీ నామినేట్ చేయడానికి, విచ్ ఇస్ కామనర్స్ కెన్ నామినేట్ సెలబ్రిటీస్ అనేసి వచ్చింది. ఇట్ ఈస్ వెరీ 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 క్లియర్ దట్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ విల్ బీ ఇన్ సెలబ్రిటీస్ అని చెప్పి. అండ్ హూ ఆల్ గాట్ నామినేటెడ్: ఇమాన్యుయల్, తనుజ, సంజన, ఫ్లోరా సైని, రాము రాథోడ్, రితు చౌదరి, సుమన్ శెట్టి, షష్ఠి వర్మ, అండ్ ఈ వీళ్ళు వాట్ డూ కాల్ ఇట్ కామనర్స్ నుంచి డెమోనా వాట్ ఎవర్ పవన్ నామినేట్ అయ్యాడు. సో టోటల్ 9th మంత్, ఈరోజు సెప్టెంబర్ 9th గైస్, సెప్టెంబర్ 9th మంత్ 2025, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 9 ఆల్ 27 ఆల్ 9s టుడే, ఫుల్ 9s ఇయర్ అంతా. నెక్స్ట్ మళ్ళీ మీ బర్త్డే సెప్టెంబర్ 9th ఇది రావాలంటే ఇంకో 9 years పడుతుంది మొత్తం 9 రావాలంటే. సో హ్యాపీ బర్త్డే టు ఆల్ దట్ ఈస్ సెలబ్రేటింగ్ ద బర్త్డే టుడే. అండ్ ఫస్ట్ వీక్ నామినేషన్స్లో 9 members నామినేట్ అయినారు. సి ఆల్ 9s టుడే, ఫుల్ 9 is మై లక్కీ నెంబర్ 2. అందుకే ఐ ఆల్సో గట్ ఎలిమినేటెడ్ ఇన్ ది 9th వీక్. 9th వీక్ ఎలిమినేట్ అయిన దానికి కాదు, మై బర్త్డే ఈజ్ ఆన్ 27, సో నాకు చిన్నప్పటి నుంచి 9 అనేది లక్కీ నెంబర్. ఓకే, టుడే ఇస్ మై డే. సో హూ ఆల్ గాట్ నామినేటెడ్ అనేసి చెప్తాను. సో దీంట్లో ఎవరు సేవ్ అవ్వచ్చు అనేసి అంటే ఇమాన్యుయల్ 100% సేవ్ అవుతాడు, బికాజ్ ఇమాన్యుయల్ లేకపోతే ఇంకా హౌస్ బోరే, ఇంకా వాడే ఏదో అంతో ఎంతో ఆడ జోకులు డైలాగులు ఏదో ఒకటి వేస్తున్నాడు, పంచులు కొంచెం ఆ లైవ్ చూస్తూ ఉంటే కొంచెం అట్లా జోక్ బాగుంది అనేలా కొంచెం నవ్వుకునేలా కనిపించింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ సేవ్ అయిపోతాడు. తనుజ కూడా సేవ్ అయిపోతుంది, బికాజ్ తనకు ఆల్రెడీ కుక్ విత్ కోమాలిలో ఫ్యాన్ బేస్ కొంచెం ఏర్పడి ఉంటుంది చూసేదానికి, అండ్ లుక్ వైజ్ కూడా షీఈస్ వెరీ గుడ్. అండ్ నాకు తనుజ మాట్లాడుతుంటే నిజంగా యష్మి మాట్లాడుతున్నట్టు అనిపించింది. సో లుకింగ్ వైజ్ ఆల్సో షీఈస్ గుడ్, అండ్ కొన్ని పాయింట్స్ కూడా కరెక్ట్గానే పెడతా ఉంది. ఐ థింక్ షీ విల్ బికమ్ అ గుడ్ ఫైటర్ సూన్. సో దట్ ఈస్ దేర్. సంజన 100% సేవ్ అయిపోతుంది ఈ వారం అయితే. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ లిటిల్ నెగిటివిటీ ఆన్ హర్, షీల్ గెట్ సేవ్డ్, బికాస్ తను ఆల్రెడీ కన్నడలో కూడా మూవీస్ చేసింది. కన్నడ మొత్తం బెంగళూరు, ఐ థింక్ షీ వాజ్ ఇన్ కన్నడ బిగ్ బాస్ అనుకుంటా, ఐ డోంట్ నో. సో ఆ ఫ్యాన్ బేస్ ఆల్రెడీ ఉండుంటుంది, అండ్ ఆల్సో తను చాలా రిచ్ కాబట్టి ఆల్రెడీ సెటప్ చేసుకొని వచ్చి ఉంటుంది. అండ్ తనకి బావగారు ఆది పిన్సెట్టి, అక్కేమో చెల్లేమో నిక్కి గల్రాని, సో షీ హ్యాస్ దట్ బ్యాక్గ్రౌండ్. అండ్ నెవర్దెలెస్ పీపుల్ మేబీ గుడ్ ఆర్ బ్యాడ్, షీ హ్యాస్ సమ్ ఫ్యాన్స్. ఒక 2-3 weeks షీ క్యాన్ సర్వైవ్, షీ విల్ సర్వైవ్. సో రిచ్ పార్టీ కాబట్టి పిఆర్ ఫుల్గా పెట్టుకొని వచ్చి ఉంటుంది. సో అక్కడ మేబీ ఆ ప్రచారం జరగచ్చేమో టు ఓట్ ఫర్ హర్. సో షీ విల్ గెట్ సేవ్డ్. ఫ్లోరా సైని నాకు డౌటే, ఎందుకంటే హర్ ఫేస్ ఇస్ టోటలీ చేంజ్. ఆ ఫ్లోరా ఈ ఫ్లోరానా, ఏ ఫ్లోరా ఏ ఆశ ఏ ఇది అనేసి తెలీదు. సో దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఫర్ ఫ్లోరా, అంటే షీ ఈజ్ ఇన్ ద డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. రాము రాథోడ్ కూడా అసలు హౌస్లో ఉన్నాడా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఆయన అన్ని పాటలు రాశాడు, అన్ని మిలియన్స్కి వెళ్ళింది, బట్ హౌస్లో నాకు అంత ఎంతూజియాజం ఎగ్జిబిట్ చేసినట్టయితే అనిపించట్లేదు. ఏదో అంబా అనేసి ఉన్నాడేమో అనేసి అనిపిస్తుంది. ఐ డోంట్ సీ దట్ ఎంతూజియాజం ఇన్ హిమ్. ఏదో పాటలు పాడడము అట్లా. మొన్న అయితే తనుజ ఆయన ఒక 10 minutes ఏమో పాటలు పాడుకున్నారు, బట్ నో ఎంటర్టైన్మెంట్, నథింగ్, నో ఎంతూజియాజం, నో ఎనర్జీ, నథింగ్. అట్లా ఏదో అసలు ఉన్నాడా. ఇప్పుడు రాము రాథోడ్ నామినేషన్స్లో అంటే రాము రాథోడ్ ఎవరు టక్కనే మైండ్లో ఎలాగలే అట్లా వచ్చిందనమాట. రితు చౌదరి విల్ గెట్ సేవ్డ్, బికాజ్
ఐ యాక్చువల్లీ రైక్ రితు ఇన్ ది హౌస్ బికాజ్ కామనర్స్తో ఈ సెలబ్రిటీస్తో అందరితో ఒకేలా ఉంది, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయట్లేదు. అండ్ నాకు రితు చౌదరిని చూస్తుంటే ఇంకో పక్క విష్ణుప్రియని చూసినట్టు అనిపిస్తుంది అని. షీఈ్ నాట్ ఇమిటేటింగ్ విష్ణుప్రియ, బట్ నిజంగానే రితు కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఒకసారి మొన్ననే షోకి వెళ్ళాం మేము, ఫ్యామిలీ స్టార్ షో చేసినప్పుడు ఏదో చిన్న జోక్ వస్తే ఆ పిల్ల నవ్విందని మొత్తం సెట్ అంతా స్టాప్ అయిపోయినారు. ఏమి ఇంత గట్టిగా నవ్వుతోందని చెప్పేసి నేను కూడా షాక్ అయిపోయినా. సుమన్ శెట్టి నాకు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది. ఆయన ఏందో నోరే తెరవడు, నోరు తెరిస్తే అందరు ఆడగుద్దేస్తారు అని చెప్పి నోరే తెరడు. లేకపోతే మౌనవ్రతం పాటిస్తున్నాడా తెలీదు, లేకపోతే హౌస్ని మిస్ అవుతున్నాడా తెలీదు, లేకపోతే ఎందుకు మాట్లాడడానికి అంత శంకిస్తా ఉన్నాడో అసలు అర్థమే కాలేదు. అసలు ఏం ప్రాబ్లమో తెలీదు, ఏడస్తానో తెలీదు, నవ్వుతానో తెలీదు. అదేం సినిమా, రేస్ గుర్రం సినిమాలో శృతి హాసన్ని చూసినట్టుంది. సుమన్ శెట్టి డేంజర్ జోన్. షష్ఠి వర్మ షీ మైట్ గెట్ సేవ్డ్. షష్ఠి వర్మ కొంచెం సర్కాజం అనిపించింది కానీ షీఈ్ అట్లీస్ట్ మింగ్లింగ్ విత్ ద పీపుల్, అందరితో కలుస్తుంది. ఎంత పని పాపం బిడ్డ ఎంత పని చేసింది తెలుసా. ఆ గార్డెన్ ఎవరు బిగ్ బాస్ బ్లాస్ట్ చేయమన్నాడు పాపం, వాళ్ళు ఎట్లా మొత్తం గార్డెన్ అంతా అది బ్లాస్ట్ చేసుకుంటా, అది మొత్తం ఎట్లా ఒక్కొక్క రవ్వ పేపర్ ఎత్తేది, ఇంట్లో ఊడ్చేదానికే కష్టం ఆ పేపర్లు అంతా, ఇంకా గార్డెన్లో ఆ గ్రాస్లో ఎత్తేదంటే చాలా కష్టం. బట్ చాలా కష్టపడింది పాపము. షీఈ్ ఆల్సో లిటిల్ ఇంప్రెసివ్. సో మేబీ ఓవర్ టైం ఇంకొంచెం కనెక్ట్ అవుతారేమో వీళ్ళు. ఇంకా రెండో రోజు కదా యాడ కనెక్ట్ అయ్యేది. డెమోన్ పవన్ కూడా 100% సేవ్ అవుతారు, 100%. ఎందుకంటే కామనర్స్కి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఈ అగ్ని పరీక్షతో వచ్చేసింది. అండ్ డిమోన్ పవన్ ఆల్సో హీస్ ఎంటర్టైనింగ్, కొంచెం డైలాగ్ చెప్పడం కానీ కొంచెం పాయింట్స్ పెట్టడం కానీ, హీస్ అ నైస్ పర్సన్, కొంచెం గుడ్ లుకింగ్, ఆల్ దట్ ఈస్ దేర్. అండ్ యాడ రితుతో వీళ్ళు ట్రాక్ ఏదైనా చేస్తున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఐ డోంట్ నో, లెట్స్ సీ. అంటే ఆ ట్రాక్ అంతా ఫామ్ అవ్వదులే బికాజ్ రితు ఐ డోంట్ నో, షీఈ్ ఆల్రెడీ మ్యారీడ్ నో, సో ఐ డోంట్ నో. ఓకే, దట్ ఈస్ దేర్. నాకు ఇప్పుడే ఒక తమ్నైల్ వచ్చింది. ఓకే, సో పాపం సంజనాని ఎందుకు పెట్టినానంటే తమ్నైల్లో, బికాస్ ఐ ఫెల్ట్ షీ డజంట్ డిజర్వ్ దట్ నెగిటివిటీ, దట్ నెగిటివ్ ఎనర్జీ అయితే నాకు అనిపించలేదు. దట్ ఫేక్, దట్ మ్యానిపులేషన్ ఇస్ నాట్ దేర్, బట్ లిటిల్ ఇస్ దేర్, బట్ అంత ఎగ్జాజరేట్ చేసి చెప్పాల్సిన పని లేదు. అండ్ ఈరోజు ప్రోమో అనాలిసిస్ కూడా చేసేద్దాం. సో ఈరోజు ప్రోమోలో ఏం జరుగుతుందంటే లాస్ట్లో బ్యాక్ బిచ్చింగ్ అనకు దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ బ్యాక్ బిచ్చింగ్. హౌస్లో ఇప్పుడు ఏ పని పాట లేకపోతే ఎవడైనా చేసేది బ్యాక్ బిచ్చింగే. అది దాన్ని అంత పెద్ద వర్డ్ లాగా తీసుకుని అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు సంజన. అండ్ ఆల్సో లాస్ట్లో ఫ్లోరా సైని చెప్తుంది నువ్వు నా రిలేషన్ గురించి మాట్లాడలేదా అని చెప్పేసి. ఇప్పుడు సంజన వచ్చి ఐ బిలాంగ్ టు ది ఓల్డ్ స్కూల్. షీ డజంట్ బిలాంగ్ టు ది ఓల్డ్ స్కూల్ అంటే తన పర్సనల్ థింగ్స్ ఎత్తకూడదు. ఐ డోంట్ థింక్ వాట్ ఆల్ షీ డిడ్ సో ఫార్ ఆ కేసులు అవంతా ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ది ఓల్డ్ స్కూల్ అని చెప్పేసి. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. షీ ఈస్ నాట్ ఓల్డ్ స్కూల్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో ఓల్డ్ స్కూల్ అనగానే ఫ్లోరాకి ట్రిగర్ అయ్యి నువ్వు నా రిలేషన్షిప్ గురించి మాట్లాడలేదా, ఎందుకు మాట్లాడినావు అనేసి అడుగుతుంది. నిన్న నేను లైవ్ చూసేటప్పుడు దట్ ఈస్ రియలీ బ్యాడ్ అనేసి అనిపించింది ఫ్రమ్ సంజనాస్ పార్ట్. ఏంటంటే ఆల్రెడీ ఫ్లోరా వచ్చి షీ టోల్డ్ ఇన్ ది ఎంట్రీ దట్ తనకి షీ హ్యాస్ అ బ్యాడ్ పాస్ట్ అండ్ తనని అబ్యూస్ చేసి ఆ ఫేస్ అంతా ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ రిలేషన్షిప్ అంటేనే షీఈస్ టూ మచ్ ఇన్ టు అ రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్ డెస్ట్రాయిడ్ హర్ చాలా బ్యాడ్గా. సో అవంతా తను ఆల్రెడీ చెప్పింది అండ్ హౌస్లో కూడా డిస్కస్ చేసుకొని ఉండొచ్చు ఆల్ దోస్ థింగ్స్. సో అవన్నీ డిస్కషన్ జరిగిన తర్వాత కూడా రిలేషన్షిప్ గురించి కామెడీ చేయడం ఈజ్ నాట్ రైట్. సో అందరు సింగిలా, నువ్వు మ్యారీడ్ అని చెప్పేసి వాళ్ళు ఊరికే తను మ్యారీడ్ అని చెప్పేసి అందరినీ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే దెన్ ఈ సంజన వచ్చి యూ మ్యారీడ్ అంటే నో ఐఎమ్ సింగిల్ అనేసి ఫ్లోరా అంటుంది. అంటే ఓ ఫ్రీ బర్డ్ అయితే యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓ ఫ్రీ బర్డ్ ఇన్ అ రిలేషన్షిప్, ఫ్రీ బర్డ్ అని చెప్పి 4-5 సార్లు చెప్తుంది. అక్కడే మూతి మాడిపోయింది ఫ్లోరాది. మూతి మాడిపోయి ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంది అనే ఫీలింగ్లో ఉండింది. బట్ 2-3 సార్లు అంటా ఉండింది, విచ్ ఈస్ నాట్ రైట్ ఫ్రమ్ సంజనాస్ పార్ట్. బికాజ్ ఒక డీప్ లవ్లో ఉండే వాళ్ళు మధ్యలో వచ్చి యూ ఫ్లింగా వాట్ ఈస్ నేమ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్, ఇస్ దట్ అ సిచ్యువేషన్షిప్ అని డీప్గా లవ్లో అప్పుడే బ్రేకప్ అయ్యి డిజాస్ట్రస్ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా మిరకాయ పెట్టినట్టు ఉంటుంది. సో ఫ్లోరా సైలెంట్ పాప కాబట్టి మిరకాయ పెట్టినట్టున్నా కూడా ఆపుకొని ఇప్పుడు గొడవ వచ్చినప్పుడు మాట్లాడింది. సో దట్ ఈస్ దేర్. సో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది 100% సెలబ్రిటీస్లోనే. అండ్ ఆ సెలబ్రిటీస్లో కూడా ఐ మ్యాక్సిమం ఫీల్ సుమన్ శెట్టి మైట్ గెట్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బికాజ్ ఆయన అసలు ఏం చేస్తున్నాడు, అసలు ఉన్నాడా లేదా హౌస్లో, ఇంకో 2 వారాలు పోతే సుమన్ శెట్టి హౌస్లోకి వచ్చినాడా లేదా అనేసి కూడా గుర్తుండదు. హీఈస్ నాట్ ఎగ్జిబిటింగ్ హిస్ టాలెంట్స్. అట్లీస్ట్ మాట్లాడితే ఎట్లా ఒకటి ఇంప్రెస్ చేయొచ్చు.
గేమ్ ఆడి ఇంప్రెస్ చేయొచ్చు, మాట్లాడి ఇంప్రెస్ చేయొచ్చు, కామెడీ చేసి ఇంప్రెస్ చేయొచ్చు, గొడవ వేసుకొని ఇంప్రెస్ చేయొచ్చు. ఏం లేకుండా అమ్మా ఒక మూల కూర్చో ఉంటే బియ్యం బస్తా లాగా బీన్ బ్యాగ్ లాగా యాడా అయ్యేది కథలు. సో ఐ థింక్ సుమన్ శెట్టి విల్ గెట్ ఎలిమినేటెడ్ దిస్ వీక్. I think the danger zone is between Suman Shetty and Flora Saini. But Flora Saini, at least she's soft, she's doing her work and appreciation వస్తుంది ఏదో ఒక రకంగా. కాబట్టి అట్లీస్ట్ అట్లనే షైన్ అవుతుందేమో. ఏదైనా ఒక ఫిజికల్ టాస్క్ ఇస్తే ఏమైనా వీళ్ళు ఏమైనా ఆడతారేమో చూడాలా. ఆయన అసలు ఏమీ ఆడేదిలే, ఆయన ఎందుకు వచ్చినాడో తెలియదు. వామో ఆయన కానీ తిరిగి పోయేటప్పుడైనా మాట్లాడతాడా లేదంటే మేము మాట్లాడుకుని వెళ్ళిపోతాడేమో తెలియదు. సో దట్ ఈస్ దర్. హీఈస్ నాట్ యూజింగ్ హిస్ ఛాన్స్ దట్ వెల్. సో బిగ్ బాస్ అనేది కోట్లలో 20 మందికి వచ్చే ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్క నిమిషం సద్వినియోగం చేసుకోవాలి ఈజ్ వాట్ మ్యాటర్స్. ప్రతి నిమిషం ఈజ్ ఇంపార్టెంట్. యూ డోంట్ నో వెన్ ఈజ్ యువర్ లాస్ట్ డే ఇన్ బిగ్ బాస్ హౌస్. దట్ ఈస్ దేర్. సో అది ఈరోజు ఎలిమినేషన్ అప్డేట్. సో నామినేషన్లో 9 పీపుల్ ఉన్నారు అండ్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి ఫర్ ష్యూర్. అది పక్కా కన్ఫామ్గా ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ అప్డేట్స్ ఫస్ట్ నాకే వస్తాయి. ఫస్ట్ స్టేజ్ మీద కాదు, అసలు స్టేజ్ రాకముందే ఎలిమినేషన్ అప్డేట్ విల్ బీ ఇన్ మై హ్యాండ్స్. నా చెక్కు చెదర్లలో ఉంటుంది, చెక్కు చేతుల్లో. సో ఫాలో మీ ఫర్ దాట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐ థింక్ ప్రీమియర్ ఇంకా పెట్టను అనుకుంటా, డైరెక్ట్గా వీడియోస్ పోస్ట్ చేస్తా. సో నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకుంటే యూ విల్ గెట్ అ నోటిఫికేషన్ వెన్ ఐ పోస్ట్ వీడియో. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. రాత్రి వీడియో చేస్తాను లేదో నాకే తెలీదు, ఈరోజు బ్యాడ్ డే అంట, సంథింగ్ ఐ డోంట్ నో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి తులసి. ఐ లవ్ యూ గైస్.